ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో వాక్యాన్ని చదువుతున్నారా? బైబిల్ తెరచి మరి చక్కని వాక్యాలు చదివినప్పుడు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతుంటాడు. నీకున్న ప్రతి సమస్యలో నెమ్మది కలగచేయాలన్నా, దేవునిలో బలంగా నీవు వాడబడాలన్నా మరి ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం ద్వారా దేవుడు చక్కగా నీతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటండి నీవు తప్పక మానక బైబిల్ ప్రతిరోజు నువ్వు చదివినట్లయితే మరి దేవుడు ఏ రీతిగా నిన్ను నడిపించాలో పరిశుద్ధమైన మార్గంలో నీకు ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండి మరి వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ముమ్మారు ప్రార్థన చేసినట్లయితే నీకు నీ కుటుంబానికి నిండైన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు గనక తప్పక బైబిల్ని మరి తెరచి నువ్వు చదవాలి. బైబిల్ని ఇలానే పెడుతున్నారు. ప్రతి వారము మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకుని వెళ్తున్నారు, కానీ మరి ప్రతిరోజు బైబిల్ ఓపెన్ చేసి చదువుతున్నప్పుడు దేవుడు చక్కగా మనతో మాట్లాడతాడు గనక మరి ఈ మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి బైబిల్ చదవడంలో క్రమం కలిగి మరి మంచి మనసు కలిగి నెమ్మది కలిగి నువ్వు మంచి ఓర్పు సహనం కలిగి వాక్యాన్ని చదివినట్లయితే, శ్రద్ధ పెట్టి చదివినట్లయితే దేవుడు ఏమి మాట్లాడనై ఉన్నాడో, నీ పరిస్థితులు ఏ రీతిగా నువ్వు మార్చుకోగలవో మరి ధైర్యమును, బలమును, శక్తిని, జ్ఞానాన్ని, వివేచన అన్నిటినీ కలగచేసేది బైబిల్ ఒక్కటే. బైబిల్ అనేక వాక్యముల ద్వారా దేవుడు నీతో అనుక్షణం మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి ఈరోజు బైబిల్ చదువుతావా? ఈ రోజు నుంచి నీవు వాక్యాన్ని చదువుతూ నీ పరిశుద్ధ జీవితాన్ని బలపరుచుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచిన దేవానికి స్తోత్రాలు అయ్యా. విశ్వాసులంగా కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు మాకు మరొక రోజునిచ్చారయ్యా. ఉదయకాల సమయాన్ని దీవించి ఆశీర్వదించిన ప్రభువా, మేము ఎక్కడా పడిపోకుండా ఈ లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్య రాజ్యానికి ప్రయాసపడే రీతిగా మా ప్రవర్తన సరిచేసుకొని పరిశుద్ధ మార్గంలో నడిచే రీతిగా, నీతి మార్గమును అనుసరించే రీతిగా దీవించి ఆశీర్వదించండి. మేము మా బిడ్డలమందరము ప్రభు అయ్యా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నడిపించి నిత్య రాజ్యానికి వారసులుగా చేయండి. అనుదినము వాక్యాన్ని చదువుతూ వాక్యం ద్వారా మీరు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో ఆ మాటల కొరకు వేచి చూసే రీతిగా, ఆ మాటల ద్వారా మేము బలపడే రీతిగా మమ్మల్ని నడిపించమని, ఎక్కడా సాతానుడు మా కుటుంబాలని గలిబిలి చేయకుండా మా పరిశుద్ధ జీవితానికి మీరు కావిలి కాసి నీ మార్గంలో, నీ చిత్తంలో మమ్మల్ని నడిపించి అయ్యా నీ కృపలో, నీ చిత్తంలో నడిపించి నీకు మహిమ ఘనత తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక.